ఒకవేళ ఈ సినిమా అవ్వకపోయింటే, మీరు ఆల్రెడీ ఒక సినిమా రాసేసుకున్నాను, స్క్రిప్ట్ రాసాను. మేబీ అందులో హీరో గూడా మీరే అనుకోని లైక్ రిలీజ్ చేద్దాం, డైరెక్ట్ చేద్దాం అనుకున్నారు గదా! సో, ఆ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని అనుకున్నారు? హీరోయిన్ ఎవరిని అనుకోలేదు. ఒక స్క్రిప్ట్ రాసినాం. ఒకటి రాసి మనమే తీసేసుకుందాంలే ఏముంది. సేమ్ మేము ఫేమస్ చేసినట్టు అని అనుకున్నా. అనుకుంటున్నా దాని పనులు స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఈ స్క్రిప్ట్ విన్నా. దీంతో పాటు ఇంకో 2 విన్నా. అరే మంచిగా ఉన్నాయి కదా ఈ స్క్రిప్ట్, సర్లే ఇవి చేసేద్దాం, డైరెక్షన్ తర్వాత చేద్దాంలే అని అనుకున్నా. మీ స్క్రిప్ట్‌కి నేను హీరోయిన్స్ లిస్ట్ ఇచ్చి హెల్ప్ చేయనా? మీరు చేసే పర్సే అనుకుందాం. ఓకే. శ్రీలీల గారు, వైష్ణవి చైతన్య గారు, మృణాల్ ఠాకూర్ గారు, నిధి అగర్వాల్ గారు. ఈ నలుగురిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే మీ స్క్రిప్ట్‌కి ఎవరు సెట్ అవుతారు? నాకు నలుగురు ఇష్టమే. నలుగురిని పెట్టేస్తారా సినిమాలో? శ్రీలీల గారు. ఓకే. రీజన్? ఫేవరెట్, మంచిగా అనిపిస్తారు. ఓకే. సో శ్రీలీల అంటే మీకు క్రష్ అన్నమాట. అయ్యో మీరు అన్నీ యా ఇష్టం, మంచిగా మంచి యాక్ట్రెస్ కాబట్టి. యా. సో ఆ స్క్రిప్ట్ ఏ జోనర్‌లో ఉండొచ్చు మీరు రాసుకున్న స్క్రిప్ట్? లవ్ స్టోరీ. ఓకే. యా. ఏ క్యూట్ లవ్ స్టోరీ వైబ్. ఓకే. యాక్చువల్లీ సారీ, లవ్ స్టోరీ అంటే నాకు క్యూరియాసిటీ కొద్దిగా ఆగదు. నేను రీసెంట్‌గా కొన్ని ఇంటర్వ్యూస్‌లో చూసిన, మీరు ఆ మీ హీరోయిన్‌ని మా ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని, జూలైలో పెళ్లి అవుతదని ఎవరికి? మీ టీం వాళ్ళు ఆట పట్టించారు. నిజమేనా? వాళ్ళు మజాక్ చేస్తున్నారు. ఏ, సార్ ఏదో టీజ్ చేయడానికి ఫస్ట్ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చెప్పండి, మన సినిమాలో లవ్ స్టోరీ పక్కన పెట్టండి అంటే పక్కకి వెళ్ళి సుదర్శన్ ఆఫ్ స్క్రీన్ లవ్ స్టోరీ, ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ అని ఆయన ఏదో అట్లా మజాక్ చేస్తా ఉంటారు. అట్లేం లేదు, అవి నా మంచి ఫ్రెండ్ అంతే. అమ్మ ఇలానే చెప్తారమ్మా. మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక లాగా వన్ ఫైన్ డే. మీ మీద ఒట్టు అట్లాంటిది ఏం లేదు. నేను పోవాలండి? లేదు, మనుషుల మీద ఒట్టేసి అవుతామాడ. నేనేదో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానండి, ప్లీజ్. లేదు, ఇది చాలా మంచి ఫ్రెండ్ అంతే. నాకే కదా, నా ఫ్రెండ్స్ అందరికి మంచి ఫ్రెండ్.